హాయ్ అండి. ఈరోజు మనం చేయబోతున్నాము కోడిగుడ్డు జున్ను ముక్కల కూర. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో నేను మీకు చూపిస్తున్నాను. సో, అయితే ముందుగా మనం 5 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్‌లో ఇలాగా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. అందులో ఉప్పు, మిరియాల పొడి, పసుపు, జీరా పొడి, ధనియాల పొడి వేసి ఎగ్స్‌ని బాగా బీట్ చేయాలండి. బీట్ చేసిన తర్వాత ఈ ఎగ్ బ్యాటర్ని పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ గ్లాస్ లోపల భాగం అంతా కూడా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ బ్యాటర్ని అందులో కొంచెం గ్లాస్ వెళ్తూ ఉంటుండగా అందులో వేయాలి, నింపుగా వేసుకోకూడదు. ఇప్పుడు మరుగుతున్న నీటిలో దాన్ని పెట్టి 10 నుంచి 12 నిమిషాలు దాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ గ్లాస్ నుంచి దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు పై లేయర్స్ ఉన్నాయి కదా, అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు యూనిఫామ్గా అన్ని పీసెస్ని మనం కట్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా కట్ అవుతున్నాయో. బాగా ఉడికిపోయింది కదా ఎగ్. చాలా టేస్టీ ఫుడ్ ఇది. పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది మనం ఈ విధంగా మనం రెడీగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో కూడా ఇచ్చేయవచ్చు. చాలా హెల్తీ ఇది. అయితే ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం మనం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల తరుగు అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలండి. చూసారు, ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా దాన్ని ఫ్రై చేసుకున్నాక అందులో 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం పసుపు, జీరా పొడి, ధనియాల పొడి, కారం ఒక 1 టీ స్పూన్ వేసి ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ టొమాటో ప్యూరీని అందులో వేసుకోండి. వేసుకొని బాగా దాన్ని కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకోవాలి. సన్నంగా తురుముకున్న కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులో సాల్ట్ యాడ్ చేయాలి. టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు దాన్ని మనం ఉడికించుకోవాలండి. సో చూసారు, ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పీసెస్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ లో ఫ్లేమ్లో దాన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసాము. యాడ్ చేసుకొని బాగా కలుపుతూ దాన్ని ఫ్రై చేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది కదా. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన ఈ ఎగ్ కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.